ఒకానొక నగరంలో ఒక చిన్న కుక్కపిల్ల ఉండేది. దాని పేరు చిన్ని. చిన్నికి ఈ ప్రపంచంలో తనకంటూ ఎవరూ లేరు. తను ఎప్పుడూ తోటి కుక్కల గుంపులో కలిసి ఉండాలని ఆశపడేది. ఆ పెద్ద కుక్కల కేకలకు, దాడులకు భయపడి చిన్ని ఒకరోజు ఆ గుంపు నుండి చాలా దూరంగా పారిపోయింది. చీకటి పడుతున్న వేళ ఆకలితో వణుకుతున్న చిన్నికి ఒక చెత్త కుప్ప పక్కన ఒక బొమ్మ కుక్కపిల్ల కనిపించింది. అది పాతదే అయినా చూడటానికి సరిగ్గా తనలాగే ఉంది. చిన్ని దాన్ని మెల్లగా తన దగ్గరకు లాక్కుంది. ఆ క్షణం నుండి చిన్ని ప్రపంచం మారిపోయింది. ఆ బొమ్మను చూస్తుంటే దానికి తన కుటుంబ సభ్యుడిలా అనిపించింది. ఇకపై తను ఒంటరి కాదని, తనకోసం ఒక తోడు ఉందని చిన్ని బలంగా నమ్మింది. చిన్ని ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మను తన నోటితో పట్టుకుని తీసుకెళ్లేది. ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు బొమ్మను పక్కనే జాగ్రత్తగా కూర్చోబెట్టేది. నిద్రపోయేటప్పుడు ఆ బొమ్మను హత్తుకుని అది తన కుటుంబమే అన్నంత ప్రేమిస్తూ పడుకునేది. వర్షం వస్తున్నప్పుడు తనకంటే ముందుగా ఆ బొమ్మ తడవకుండా జాగ్రత్త పడేది. ఆ బొమ్మకు ప్రాణం లేదని దానికి తెలుసు, కాని ఆ బొమ్మ ఇచ్చే ధైర్యం మాత్రం నిజం. ఆ బొమ్మ తనతో ఉన్నంతకాలం దానికి పెద్ద కుక్కల భయంగాని, ఒంటరితనంగాని అనిపించలేదు. గొప్ప పాఠం. చిన్ని ప్రయాణం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. లోకం మనల్ని వెలివేసినా మనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి. పెద్ద కుక్కల గుంపులో అవమానాలు పడటం కంటే తన చిన్న బొమ్మతో గర్వంగా, స్వతంత్రంగా బతకడమే మిన్న అని చిన్ని గ్రహించింది. ఎవరి మీద ఆధారపడకుండా తన నీడను తనే తోడుగా చేసుకుని బతకడం నేర్చుకుంది. ఆ చిన్న బొమ్మే దానికి ఒక పెద్ద కుటుంబమైంది, ఒక గొప్ప ధైర్యమైంది. నీతి: మనం ఒంటరిగా ఉండటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన సంతోషం ఇతరుల మీద కాదు, మన మీద మరియు మనకు నచ్చిన చిన్న విషయాల మీద ఆధారపడి ఉంటుంది.